ఎన్టీఆర్ 31st ప్రాజెక్ట్ పైన రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో సినిమా మొత్తంగా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. నెట్టింట ఓ రేంజ్ లో రచ్చ చేసిన ఈ వైరల్ న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టింది. అంతేకాదు మూవీ ప్రెజెంట్ స్టేటస్ ఏంటనే డైలమాని కూడా క్రియేట్ చేసింది. మరి ఈ రూమర్స్ లో నిజమెంత? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఏ ముహూర్తంలో మొదలైందో కానీ ఆది నుంచి అన్ని అడ్డంకులే. వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ ప్రకటించిన మైత్రి మేకర్స్ ఫస్ట్ షెడ్యూల్ డిలే అవుతూ స్టార్ట్ అవడంతో సినిమాని 2026 జూన్ 25th కి పోస్ట్ పోన్ చేశారు. సరే ఈసారైనా అంతా పక్కాగా జరుగుతుంది అనుకుంటే ఎన్టీఆర్ ఇంజూరీ ఇన్సిడెంట్ వర్రీ అయ్యేలా చేసింది. దీని తర్వాత సినిమాపై ఓ రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఎన్టీఆర్ నీల్కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ రావడం లేదని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టింది ఈ సినిమా నుంచి వచ్చిన కొత్త షెడ్యూల్ అప్డేట్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి ఫైనల్లీ ఎండ్ కార్డ్ పడింది. నవంబర్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మూవీ టీం ఆఫ్రికా వెళ్తున్నట్లు సమాచారం. లొకేషన్స్ ఫైనల్ చేయడానికి డైరెక్టర్ నీల్ ఈ మంత్ ఎండింగ్ కి ఆఫ్రికాలో ల్యాండ్ కానున్నారు. వారం రోజుల పాటు నార్త్ ఆఫ్రికా, ట్యునీషియాలో లొకేషన్స్ సెర్చ్ చేసే పనిలో బిజీ కానున్నారు ప్రశాంత్ నీల్. అన్ని అనుకున్నట్లు కుదిరితే నవంబర్ ఎండింగ్ నుంచే ఈ ఆఫ్రికా షెడ్యూల్ మొదలు కానుంది. ఈ ఫారెన్ షెడ్యూల్ కంటే ముందుగా హైదరాబాద్ లో ఓ కీ షెడ్యూల్ ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయని, నవంబర్ ఫస్ట్ వీక్ లో జరిగే ఈ కీలక షెడ్యూల్లో తారక్ సెట్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మోస్ట్ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే తారక్ లీన్ లుక్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. మొత్తానికి ఈ ఫారెన్ షెడ్యూల్ అప్డేట్ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ తో టెన్షన్ పడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది.